మాజీ ఎమ్మెల్యే కదిరి బాబురావు ఆరోపించారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో కదిరి బాబురావు మీడియాతో మాట్లాడారు. 10 కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని తప్పుపట్టారు. వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని తమ అయిష్టాన్ని తెలియజేశారని కదిరి బాబురావు అన్నారు. ఇకనైనా చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. బైపాస్ సర్జరీ చేయాలంటే ఎంత డబ్బులు అయితే ప్రైవేట్ దాంట్లో అయితే వాళ్ళు విపరీతంగా డబ్బులు తీసుకుంటారు. ఒకరింటి కాదు, ఎవరికైనా సరే. అటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ కాలేజెస్ కానీ ఉంటే వాళ్ళు చాలామంది డాక్టర్స్ తయారవుతారు. తర్వాత ఈ హాస్పిటల్ ఖర్చులు కూడా తగ్గుతాయి. అదే మామూలుగా అయితే పేద ప్రజలు అయితే ఎవరున్నారో పేద ప్రజలు మామూలుగా అంటే పేద అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళ హాస్పిటల్ దగ్గర కూడా పోలేదు. ఇప్పుడు అది వాళ్ళ అటు నుంచి విద్యార్థులు స్టూడెంట్ సీట్స్ కావాలంటే కాలేజీలు ఎంత పెట్టి కొనగలరు చెప్పండి. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఒక మెడిసిన్ సీట్ కావాలంటేనే ఒక్కొక్కరి దగ్గర ఎంత అవుతున్నాయి డబ్బులు, 70 లక్షలు 80 లక్షలు. అదే ఎంఎస్ కావాలంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావాలంటే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు. ఇప్పుడు కూడా ఎంబీబీఎస్ కూడా కొన్ని కాలేజీలో 80-90 లక్షలు. ఇది ప్రైవేటీకరణ చేస్తే ఈ ఎన్ని కాలేజీలు కూడా ఇదే పరిస్థితి. బాబు గారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో గత 14 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఆయన సీఎంగా ఉన్నాడు. 14 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా ఆయన ఏమైనా ఒక ప్రైవేట్ కాలేజ్ తెచ్చా ఒక గవర్నమెంట్ కాలేజ్ శాంక్షన్ చేయించాడా? ఒక్క కాలేజ్ శాంక్షన్ చేసిన పరిస్థితులు లేదు. ఆయన ఈ 14 ఇయర్స్ సీఎంగా ఉన్న పరిస్థితులు ఒక్కసారి కూడా ఆయన గవర్నమెంట్ కాలేజీలనే పెట్టలే. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ కాలేజ్ పెట్టి ఎప్పుడైతే కంప్లీట్ అయ్యి ఇంకా హాఫ్ కంప్లీట్ కానీ కొన్ని అన్ని ఉన్న పరిస్థితుల్లో ఆయన శాంక్షన్ చేయించి గవర్నమెంట్ ప్రాపర్టీస్ మొత్తం కూడా వాటికి ఎక్కడెక్కడ గవర్నమెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అతని దగ్గర ఎత్తికి వాటంటే కూడా హాస్పిటల్స్ కట్టడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అన్నీ అయిపోయి నువ్వు అధికారంలోకి వచ్చినావంటే రావచ్చు, ఒకసారి నువ్వు రావచ్చు, ఒకసారి ఆయన రావచ్చు, ఇంకోసారి ఎవరైనా రావచ్చు. నువ్వు అధికారంలోకి వచ్చినామంటే అన్ని ప్రైవేట్ వ్యక్తులు